బాయిలర్ చికెన్ కర్రీ వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు. దాంట్లో బాగా ఆయిల్లో వేసి బాగా తిప్పాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని దానికి సరిపడాలి వేసి బాగా తిప్పిన తర్వాత మనం 1 కేజీ చికెన్ తీసుకోవాలి. 1 కేజీ చికెన్లోకి 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు. ఆయిల్ వేసిన తర్వాత చికెన్ కూడా వేసి తిప్పుతూ ఉంటే అండి, బాబోయ్ అయ్యి బాబోయ్ మతిపోతుంది. ఇంకా అసలు తిప్పి తింటేనే ఆనందం అయిపోతుందండి మనకి. ఎందుకంటే కూర ఉడికిపోయిన వెంటనే తినేద్దామని. అది అది కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి తిప్పి చూడండి. మనకి మూలుగు అలవాటు అయిపోయిందండి. చికెన్లో మూలుగు ఎందుకు ఉంటుందండి? ఆ చికెన్లోకి ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు పసుపు వేసుకుని, అంటే 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు కదండి, దానికి తగినంత వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని తిప్పి మళ్ళీ ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత చూసి, వర్షం చినుకులే కొత్తలు ఆడిపోతున్నాయి. వర్షం వస్తే పడతాయి చూడండి చినుకులు, అదే అనమాట. మనకి దానికి సరిపడా కారం 2 స్పూన్లు, 3 స్పూన్లు కారం మనం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే ఉన్న చోట ఉండడం ఏంటి అక్కడ మీకే తెలుస్తుంది. ఉండవలసిన చోట ఉండలేము మనం కారం ఎక్కువ పడ్డదంటే. దాని గురించి తక్కువ వేసుకోండి. కారం వేసుకుని బాగా తిప్పి మూత పెట్టేసి, తర్వాత మళ్ళీ మూత పెట్టిన తర్వాత తీసి చూడండి, అప్పుడు బాగుంటుంది. దానికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకోకండి. సాల్ట్ అంత పెద్ద రుచికరం ఏం రాదు. అది ఇది ఒకటేరా అనుకోవచ్చు, కానీ ఉప్పు కల్లుతో టేస్ట్ బాగుంటుంది. అది ఉప్పు కల్లు వేసుకోండి. ఉప్పు కల్లు వేసిన దానికి సరిపడా మొక్క ములిగేలాగా ನೀವು వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని అంతే. మనం అందరికీ కలవాలి కదా. బాగా డ్రై అయిపోతే ఎవడు తింటాడు? ఒకడే తినేస్తాడు. కలిపి వాటర్ దానికి సరిపడా వేసుకుని ములిగేలాగా వేసుకుని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి తర్వాత తీసి ఒకసారి చూడండి. ఇలా ఆడుతున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మొక్క ఉడుకుంటుంది, మెత్తబడి ఉంటుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కకు పట్టుకుంటుంది. గట్టిగా ఉన్న దానికి ఏమంటుకుంటుందండి? మొక్క మెత్తగా ఉందనుకో, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మెత్తబడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసుకుని తిప్పి ఒక్కసారి గిరగర తిప్పి మూత పెట్టి మళ్ళీ చూడండి. అప్పుడు మూత పెట్టి మళ్ళీ చూడండి, మీకే తెలుస్తుంది. అది చూశారు కదా. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పైన చూడండి తేట కనపడుతుందా? అలా ఉంటుంది. అప్పుడు టేస్ట్ ఉంటుంది. చూస్తుండగానే తెలిసిపోతుందండి టేస్ట్ ఏంటో. బాగుంటుంది చూడండి. మర్చిపోతుంది. దాంట్లో మూలుగులు అలవాటు అన్నాను చూసారా, మధ్యలో ఆపేసాను. ఆ మూలుగులు ఇష్టపడి కోడికాలు తెచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో సింబా ఉందండి. సింబా అంటే డాగ్ అండి, దాని పేరు సింబా. దానికి పెడతాం అయ్యి. మర్చిపోయింది. ఇలా రైస్లోనూ పులకాలు ఎట్టుకుని తింటే మర్చిపోతుంది. ఓకే సార్, ఓకే అండి. చూడండి, చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండాలి. లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.